గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బీసీలకు రక్షణ చట్టం కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఈ మధ్య మీరు చూసే ఉంటారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ గతం నుంచి కూడా విభజన కావాలి, వర్గీకరణ కావాలని చెప్పేసి ఎంతో కాలంగా వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి సమయం వచ్చింది. ఈ రోజు అది కూడా కార్యక్రమం చేపట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మనందరికీ కూడా ఎస్సీ ఎస్టీలు కూడా వర్గీకరణ కార్యక్రమం ద్వారా ఇంకా ఎక్కువగా మీకు ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి ఒక ప్రయత్నాన్ని కూడా చంద్రబాబు గారు మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అన్ని వర్గాల వారికి, అటు మైనార్టీలు కావచ్చు, గతంలో అయినటువంటి అంటే మనం ఏదైతే రోషి ఇచ్చామో లేకపోతే దూరం పథకం ఇచ్చామో, హజ్ యాత్రకు ఫ్రీగా వెళ్ళేటువంటి విషయం కావచ్చు, అన్ని కూడా స్కీమ్స్ మళ్ళీ కూడా తీసుకొచ్చి మైనార్టీలు కూడా మనం హెల్ప్ చేసేటువంటి కార్యక్రమం తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సహాయ సహకారం అందించే దిశగా ఈ రోజు మన ప్రభుత్వం ముందుకెళ్తాను. కాబట్టి ఈ సుపరిపాలనలో మనం అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంక్షేమాలు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఈ రోజు మనకి ఆగస్టు 15 నుంచి ఉచితంగా బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చిన తర్వాత వెంటనే ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆటోలు చాలా అన్ని వర్గాల వరకు సహాయ సహకరించేటువంటి ఒక ఉత్తమ ప్రభుత్వంగా ఈరోజు మనం చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మళ్ళీ మీ గ్రామాలకు వస్తాం, మాట్లాడతాం. ఇక గ్రామంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఒకటే కోరుకుంటున్నాను, గ్రామంలో మనం శుభ్రత కార్యక్రమంలో చాలా వెనుకబడమని చెప్పేసి ఇప్పుడు చాలా మంది కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, పారిశుద్ధ్యం సంబంధించినటువంటి ఏదో సరే ప్రతి చోట కూడా క్లీనింగ్ కార్యక్రమం చేపట్టి వాళ్ళందరూ ఒక విశ్వాసాన్ని మీరు కల్పించాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ప్రభుత్వ అధికారులుగా మీ మీద చిన్న ఆశలు పెట్టుకున్నటువంటి ప్రజల కోసం మనం అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ పరిశుభ్రంగా ఉంటుంది ఒక ప్రాంతంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మనం అవాయిడ్ చేయాలి. సో ప్రాణమే వీలైన తగ్గించి ఆ కాలువల్లో మీరు ప్లాస్టిక్ వేయడం వల్ల కాలువలు బూడిపోయి నీళ్లు పోక అక్కడ మనకి విపరీతమైన దుర్గంధం రావడం కాదు, దోమలతోటి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడ మనమే తెలుసుకోవాలి, ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడాలి. కాబట్టి ప్లాస్టిక్ ఏదైనా ఉంటే దయచేసి ఆ కవర్లన్నీ కూడా శుభ్రతకు మీరు కూడా తోడ్పాటు చేయాల్సింది కోరుకుంటూ ఈ రోజు మీ మధ్యలో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.